యోధుడు, విప్లవ వీరుడు, జాతికి స్ఫూర్తి నింపే ఓటమి లేని నిజాం రాజ్యానికి ఒంటరి పోరాటం చేసిన వీరుడు 1940లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడుగడుగున గిరిజనుల మీద అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు చేస్తున్న సమయంలో ఒక్కడు పుట్టాడు, అతనే కుమ్రం. అంత పెద్ద నిజాం సామ్రాజ్యాన్ని ఈరోజు మీరు మామూలు కానిస్టేబుల్ని ఎస్ఐలని ఎదుర్కోలేకపోతున్నారు. వీరుడు అంటే అట్లా పుట్టాల. వీరుడు విగ్రహాలు, ఆ వీరుడు విగ్రహాల స్ఫూర్తి రాకేష్ రెడ్డి అలా పాదాల స్పర్శ దాకితే తయారైన ఈ గుండె ధైర్యం ఊరికనే రాలేదు. కాబట్టి కొద్దిగా వ్యవస్థలకు కూడా న్యాయంగా ధర్మంగా ఉండండి. పోలీసు వాళ్ళకు కూడా అంత భయపడే అవసరం లేదు. పోలీసు వాళ్ళు కూడా మన జీతగాళ్ళే. యూనిఫామ్ మనం ఇచ్చిన డబ్బులతో యూనిఫామ్ కుట్టిపించుకున్న తప్ప సొంత డబ్బులు కావాలి. మీరన్నా మీ సొంత డబ్బులతో కుట్టిపించుకున్న బట్టలు. అది ఎప్పుడు చట్టాన్ని పేదవాడికి దయ చూపుతుందో ఆ యూనిఫామ్ అప్పుడే గౌరవించాలి. పేదవాడి పట్ల కర్కశం, పేదవాడి పట్ల దౌర్జన్యం, పేదవాడి పట్ల లేని చట్టాలు రుద్దితే దానికి స్ఫూర్తి కొమరం. కాబట్టి కొమరం భీమ్ గారు ఆ రోజు పోరాటం చేసింది పేదల గురించి, వాళ్ళ హక్కుల గురించి. జల్, జమీన్, జంగల్. అప్పుడున్న నిజాం ప్రభుత్వం అడవి మీద పన్నులు, నీటి మీద పన్నులు, వాళ్ళ జీవనోపాధి మీద పన్నులు, అడుగడుగున గిరిజనులను చిత్రహింసలు చేస్తుంటే చలించిపోయిన ఒక వీరుడు ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాడు. ఇప్పటికి కూడా మనకు చాలా తక్కువ తెలుసు ఇక్కడ ప్రాంతం అని. మీరు నాయక్ ఫోర్డ్ అని చాలా పెద్ద చరిత్ర ఉంది ఆయన గురించి. ఒక జాతిని ఎదిరించడం మామూలు మాట కాదు. లేదా ఆ స్ఫూర్తిలోకి లేకపోతే స్ఫూర్తి తీసుకొని ఈరోజు నాయక్ ఫోర్డ్ వంశస్థులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, కొమరం భీమ్ గారి పోరాట స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లి ఆయన ఏదైతే కలలుగా అన్నాడో మీ బిడ్డల భవిష్యత్తు ఇంకా 80 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కోరుకున్న విధంగా ఆదివాసులు ఎదగలేదు. ఇంకా గిరిజనులు పోడు పట్టాల గురించి అడవులల్లో ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా స్వాతంత్రం రాకముందు ఏదైతే అన్యాయాల పాలైనరో ఆదివాసి బిడ్డలు, గిరిజన బిడ్డలు ఇప్పటికీ ఇంకా అట్లాంటి అవమానాలు, అభివృద్ధి లేకపోవడం, మళ్ళీ జీవన విధానంలో అంత మెరుగుదల లేకపోవడం, ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఎంతో కొంత మీరు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి. ప్రభుత్వ అధికారులమైనా ప్రజానాయకులమైనా మీరు ప్రశ్నించకపోతే ఆ ప్రశ్నించడానికి స్ఫూర్తే కొమరం భీమ్ గారు. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఆ మహావీరుడి, పోరాట యోధుడి, ఆ స్ఫూర్తి దాయకుడి విగ్రహ ఆవిష్కరణను పిలిచిన మీ అందరికీ, మీ గ్రామస్తులకు, మీ నాయక్ ఫోర్డ్ సంఘానికి, మిగతా ఇక్కడ ఉన్న యువకులందరి నాయక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రాంత అభివృద్ధికి ఏమి కావాల్సిన మీ నాయక్ ఫోర్డ్ సమస్యలు కావచ్చు, ఇంకా మిగతా గ్రామ సమస్యలు కావచ్చు, అన్నింటినీ ఒకటి త్వరలోనే పరిష్కరించుకుందాం. ఎందుకంటే ముందు ఇళ్లతో మొదలవుతుంది. రాజకీయాలు పక్కన పెట్టండి. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, అవి ఎన్నికల వరకే. ఎందుకంటే ఈరోజు గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరూ ఒకటే ఉంటాయి. కొన్ని రోజులు ఉంటాయి, మన స్వార్థాలు ఉంటాయి, కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి మాత్రం చిన్న చిన్న పల్లెలలో మంటలు లేపుకోకండి. కుల పిచ్చి కూడా తగ్గించుకోండి. ప్రతి చోట కులాలు ఉంచుకోండి, కానీ కుల పిచ్చి తగ్గించుకోండి. ఎక్కువ తక్కువ అనే పదాలు తగ్గించండి. మాదిగోళ్ళు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, కుమరులు కావచ్చు, కమరులు కావచ్చు, నేను ప్రతి చోట చెప్తున్నాను. ఎందుకంటే ఇది హిందూ ధర్మానికి ప్రమాదం అయి కూర్చున్నది. ఒకప్పుడు మా పుట్టక ముందు చిన్నప్పుడు ఇంత కులాలు ఉన్నాయి, ఇంత పిచ్చి లేదు. పిచ్చి ముదిరిపోయింది. ఇది చివరికి దేశ సర్వనాశనంకు దారితీస్తుంది. కులాల మధ్యన చిచ్చులు పెట్టి మతాన్ని బలహీనం చేసి, ధర్మాన్ని బలహీనం చేసి, మళ్ళా దేశాన్ని బలహీనం చేస్తారు. మళ్ళా కొమరం భీమ్ లాంటి వీరులకు మళ్ళా ఆత్మార్పణ చేయాల్సింది. కాబట్టి దయచేసి కులాలను తగ్గించుకోండి.
అందరూ సమానం. ఉంచుకోండి కులాలు ఏమైనా ఉంటే కులాలు ఉంచుకోండి. అది ఒక రోజులో తీసిన తర్వాత మీరు పిల్లల్ని ఇచ్చుకుంటారా ఇచ్చుకోరా సంబంధాలకు 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఉంటాడు. కానీ వాళ్ళు తక్కువ, వాళ్ళు వీళ్ళు తక్కువ అంటే చర్చ్ వైపు చూస్తున్నారు. గుడి ఉన్నదేనా పక్కన హనుమన్ల గుడి కాడ చర్చ్ అవుతుంది. నువ్వు ఎవరెవరినైతే అవమానపరుస్తావో మనం మన మన సోదరులని, మన బంధువులని, మన రక్తాన్ని, మన గ్రామంలో పుట్టిన వాళ్ళని అనగానే ఇంకొక కొత్త చర్చ అవుతున్నాడు. మనతో సమానంగా చూస్తే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి దయచేసి ఈరోజు ధర్మానికి ప్రమాదం వచ్చింది, దేశానికి ప్రమాదం వచ్చింది. అందరూ హిందువులందరూ ఐక్యత ఉండి అందరు కలిసి ఉండి కలిసి అభివృద్ధి చేసుకోండి. పండగలు, సాంప్రదాయాలు, సంస్కృతి అంతా కాపాడుకొని మీ పిల్లల మంచి భవిష్యత్తు, మంచి చదువులు చదివించండి. ఏదైనా సౌకర్యాలు కావాలంటే ఈరోజు శాసనసభ్యుడిగా మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా ఎటువంటి నిధులు అది ఇచ్చే బాధ్యత. కాబట్టి దయచేసి నాకు హైదరాబాద్లో మీటింగ్ ఉంది, అన్యత భావించగా నాకు సెలవు ఇస్తానని కోరుకుంటున్నాను. నాకు ఎవరు